హలో అండి, ఈరోజు మనం బెండకాయలతో ఫ్రై చేసుకుందామండి. ఈ చిన్నపిల్లలకు తెలివితేటలను బాగా వస్తుందండి. మీరు కూడా చిన్నపిల్లలకు, చదువుకున్న పిల్లలకి ఎక్కువ బెండకాయ పెట్టండి. ఇది కర్రీ చేస్తే తినరండి. మంచి ఫ్రై చేసుకుని పిల్లలకు పెడితే బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఈ బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కల కింద కోసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయలని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కోసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, కళాయి పెట్టుకుని మనకు ఫ్రైకి చేయకపోయినంత ఆయిల్ పోసుకుందాం. ఒక 5 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పచ్చెనగపప్పు, ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా గోల్డ్ కలర్ వచ్చాక ఇవి వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయలు మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసేసుకో. ఇలా సాల్ట్ వేయడం వల్ల కొంచెం మెత్తబడి త్వరగా ఫ్రై అవుతాయి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక 10 నిమిషాలు వేగాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి.